నేను ఈ వీడియోలో ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. యెస్. సో, ఫ్రీలాన్సర్ అంటే చాలామందికి ఒక బిజినెస్ ఇవ్వడానికి ధైర్యం అనేది రావడం లేదు. ఎందుకు మీరు ఆఫీస్ ఉన్న వాళ్ళకే లేదంటే ఏజెన్సీ వాళ్ళకే వర్క్ అనేది ఇస్తున్నారు? సో, మీకు ఏదైనా సపోర్ట్ కావాలి అన్నా, లేదు మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని మీరు క్లియర్ చేసుకోవాలి అనంటే ఎక్కడ మీరు క్లియర్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్‌కి యాడ్స్ అనేది రన్ చేయాలి అని చెప్పి ఒక ఏజెన్సీకి ఇచ్చారు. సో, అక్కడ మీరు ఇస్తే వాళ్ళు మీకు యాడ్స్ అనేది రన్ చేస్తున్నారు. అంతా మీకు లీడ్స్ అనేది ఒక ఎక్సెల్ షీట్‌లో ఇస్తున్నారు. బట్ మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. కొన్ని క్వెషన్స్ ఉంటాయి. వాళ్ళకి మీరు డైరెక్ట్‌గా కాల్ చేసి అయితే అడగలేరు గదా! మీరు ఒకవేళ కాల్ చేసినా మీరు ఒకవేళ కాల్ చేసినా అక్కడ మీకు రిసెప్షన్‌లో ఉండేవాళ్ళో, లేదంటే కస్టమర్ సపోర్టో, లేదంటే కాల్ సెంటర్ వాళ్ళు మాత్రమే మీ యొక్క కాల్ లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇస్తారు గానీ, మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది ఇవ్వరు. అదే మీరొక ఫ్రీలాన్సర్‌ని హైర్ చేసుకున్నారనుకోండి, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ క్వెషన్స్ ఉన్నా, లేదు మీ బిజినెస్‌లో యాడ్స్ అనేది ఇలా రన్ అవుతున్నాయి. సో, మీరు ఇంకొంచెం ఇలా చేయాలి, వీటిని చేంజ్ అనేది చేయాలి, మీరు బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో, మీరిలా వీడియోస్ అనేది చేయాలి అని ఫ్రీలాన్సర్ మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాడు. సో, ఇదంతా నేనెందుకు మాట్లాడుతున్నాను అనంటే, నాకు రీసెంట్ టైమ్స్‌లో ఎదురైన ఒక 3, 4 మెంబర్స్ ఇదే ప్రాబ్లమ్ వల్ల నాకు ఒక ప్రాజెక్ట్ అనేది ఇవ్వలేదు. సో, ఎందుకు అనంటే హైదరాబాద్‌లో మీ ఆఫీస్ ఉందా? హైదరాబాద్‌లో ఉంటేనే నేను మిమ్మల్ని కనెక్ట్ అవుతాను. సో, మీకు క్వాలిటీ గావాలి, లేదా క్వాలిటీ లీడ్స్ గావాలి అనుకుంటే, మీరు ఎక్కడైనా మీ వర్క్ జేయవచ్చు. ఎక్కడైనా మీరు యూజ్ జేయవచ్చు. బట్ ఒక ఫ్రీలాన్సర్‌ని గనక మీరు హైర్ చేసుకుంటే మాత్రం అతని దగ్గర నుంచెల్లి 100% మీకు రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఫ్రీలాన్సర్ 100% ఎఫర్ట్స్ అనేది పెట్టి మీకు హెల్ప్ చేస్తాడు. సో, ఇదొక్కటి మాత్రం నేను నిజం జెప్తున్నాను. మీరు ఒక వీడియో ఎడిటర్‌ని తీసుకోండి, ఒక గ్రాఫిక్ డిజైనర్‌ని తీసుకోండి, లేదా ఒక డిజిటల్ మార్కెటర్‌ని తీసుకోండి. ఎవరినైనా సరే ఒక ఫ్రీలాన్సర్ చేసే వర్క్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తాడు. సో, మీ మైండ్‌లో ఉన్న డౌట్స్‌ని, క్వెషన్స్‌ని అన్నీ పక్కన పెట్టండి. మీరు బయట ఇచ్చేదానికన్నా కొంచెం తక్కువ బడ్జెట్ ఇచ్చైనా ఫ్రీలాన్సర్‌ని హైర్ చేసుకోండి. అతనికి మీరు ఒక వాల్యూ అనేది ఇచ్చినట్టు అవుతారు. అతనికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. అతను కూడా మీ బిజినెస్‌కి హెల్ప్ అనేది చేస్తాడు. క్లియర్. సో, ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో అనేది నేను చేయడం లేదు. జస్ట్ ఫ్రీలాన్సర్స్‌కి కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వండి. ఫ్రీలాన్సర్స్ దగ్గర కూడా చాలా వర్క్ అనేది ఉంది. చాలా నాలెడ్జ్ అనేది కూడా ఉంది. క్లియర్. సో, అందుకే చెప్తున్నాను ఫ్రీలాన్సర్స్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు కాబట్టే ఇప్పుడు చాలామంది కంటెంట్ క్రియేటర్స్ అవుతున్నారు. లేదా వెబ్‌సైట్ డిజైనర్స్ అవుతున్నారు. డిజిటల్ మార్కెటర్స్ అవుతున్నారు. ఎందుకు అనంటే మిమ్మల్ని నమ్ముకొని మీరు ఏదో ఒక వర్క్ ఇస్తారు. సో, మరీ హైలో గాకుండా కొంచెం మీడియం బడ్జెట్‌లో వర్క్ చేద్దామనే ఫ్రీలాన్సింగ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సో, ప్లీజ్ ఫ్రీలాన్స్ చేసే వాళ్ళని ఎవరిని కూడా మీరు తక్కువ అంచనా అనేది వేయకండి. సో, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలో ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే నిజంగా సారీ. సో, ఎందుకు అనంటే ఫ్రీలాన్సింగ్ వాళ్ళకు హెల్ప్ అవ్వడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేశాను.